షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదిన కృపణ వస్తున్న లేఖన భాగము మనం చూసుకుంటుంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ మన రక్షకుడిని యెహోషువ మెస్సీయ ఈ మాట సెలవిస్తూ వస్తున్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అవును ప్రియులారా, మన రక్షకుడిని యెహోషువ మెస్సీయను విశ్వసించిన ఆ విశ్వాసముతో నడుచుకుంటున్న చాలామంది ప్రజలు కూడా మేము విశ్వాసము చెప్పుకుంటున్నారు, కానీ వారి హృదయాలలో ఆయన ఎడల విశ్వాసం కరువైంది. వారి హృదయాలలో ఆయన ఎడల నమ్మకం కరువైంది. వారి హృదయాలలో ఆయన ఎలోహింగా ప్రతిష్ఠించుకోవడం లేదు. వారి హృదయాలలో ఆయన మాటలను నిలిపించుకోవడం లేదు. వారి హృదయాలలో ఆయనను గనపరచడం లేదు. వారు పైకి గనపరుస్తున్నారు, పైకి పెదవులతో మనుషుల మెప్పు కొరకు, మనుషుల యొక్క ఘనత కొరకు, మనుషుల చేత మంచివారమని అనిపించుకోవడానికి కొరకు, మనుషుల యొక్క కనుదృష్టిలో మేము భక్తిపరులమని అనిపించుకోవడానికి కొరకు వారు యెహోషువ మెస్సీయను గనపరుస్తున్నారు, కానీ వారు హృదయాంతరంగంలో నుంచి ఆయన గనపరచడం లేదు. ఆ హృదయాంతరంగంలో ఆయన మాటలు వారు నిలిపించుకుంటే వారి హృదయాలలో ఎలోహిముని యెహోషువను మెస్సీయను ఆయనను అదోనాయిగా, ఎల్షద్దాయిగా, రక్షకుడిగా, విమోచకుడిగా, కాపరిగా ప్రదర్శించుకుంటే ఆయన మాటకు విధేయతలు అవుతారు, ఆయనను గనపరుస్తారు, ఆయన మహిమపరుస్తారు, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటారు, ఆయన ఇష్టకరంగా ఆయన జీవితం జీవిస్తారు. కాబట్టి ఈ దినాలలో అలాంటి హృదయాలలో ఆయనను ప్రదర్శించుకోవడము, ఆయన గనపరచుకోవడము, ఆయన మహిమపరచుకోవడము చాలా తక్కువైంది సుమా. కాబట్టి చాలామంది పైకి ఆయన గనపరుస్తున్నారు, కానీ హృదయాంతరంగంలో నుంచి ఆయన స్తుతి ఆరాధన కోరుతున్నాడు. కాబట్టి విరిగిన నలిగిన హృదయమే ఆయనకి ఇష్టకరమైన బలి ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరి ఉదయం నలుగుతుందో, ఎవరి ఉదయం విరుగుతుందో, ఎవరి ఉదయం ఆయనకు సమీపంగా ఉంటుందో వారికి ఆయన సమీపముగా ఉంటాడు. వారి యొక్క మొరలు ఆలకిస్తాడు, వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు, వారిని బలపరుస్తాడు, వారికి తోడుగా ఉంటాడు ఆయన. కాబట్టి నేడు మన యొక్క బ్రతుకులలో, మన జీవితాలలో మన హృదయం ఆయనకి ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించుకుంటే మన హృదయాలు ఆయనకు సమీపం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయాలలో ఆయన నివసిస్తాడు. మన హృదయమే ఆయనకు ఆలయము, మన దేహమే ఆయన పరిశుద్ధాత్మక ఆలయము. కాబట్టి పైకి భక్తి కనబర్చినంత మాత్రాన ఆయనకి ఇష్టమైపోము సుమా. పైకి అనేకులు చూస్తున్నారని ప్రార్థన చేసినంత మాత్రాన మన ప్రార్థన వినడు ఆయన. ఆయన యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే ఎవరు హృదయంలో ఆయన చేర్చుకున్నారో, ఎవరు హృదయంలో ఆయన భయభక్తులు కలిగి నిజమైన విశ్వాసం కలిగి ఉన్నారో వారిని ఆయన చేర్చుకుంటాడు, వారి మొర వింటాడు, వారికి సమీపంగా ఉంటాడు, వారిని ఆశీర్వదిస్తాడు. అట్టి విధంగా మన హృదయాలలో ఆయన చేర్చుకుందాం. పరమ తండ్రి అట్టి విధంగా మనల్ని స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, అవును తండ్రి, వారి హృదయాలు నాకు దూరంగా ఉండమని సెలవిస్తున్నారు. కాబట్టి మా హృదయాలను నిన్ను చేర్చుకొని, మా హృదయాంతరంగంలో నిన్ను ఎలోహింగా ప్రదర్శించుకొని నీకు విధేయులమై నిన్ను గనపరుస్తూ నీకు ఇష్టమైన జీవితాలకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యెహోషువ మెస్సీయ కృప, కనికరము నిరంతరములకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.